మనము ఆత్మ గురించి చెప్పుకుంటున్నాం గదండీ! అవును. ఆత్మ ద్వారా శరీర క్రియలను మనం జయించొచ్చు. ఇది సులభం. అంటే ఆత్మ చెప్పినట్టు వింటే చాలు. మనం శరీర క్రియలని జయిస్తాం. ఆత్మ ఫలం పొందుతాం. ఆత్మ ఫలంలో మొదటిదేంటిదండి? ప్రేమ. అయితే ఈ ప్రేమ ఏ విధంగా మనకి కలుగుచున్నది? దాని స్వరూపం ఏంటిదో మనము ఇప్పుడు చూద్దాం. మొదటి యోహాను 4:7 మొదటి లైన్‌లో చూచినట్లయితే ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. మరి దేవుని మూలంగా కలిగింది అంటే తన హృదయంలో నుంచి మన మీద ప్రేమ పుట్టిందండి. మనం కూడా మనం తల్లిదండ్రులమై మన బిడ్డల మీద ఏ విధంగా ప్రేమ చూపిస్తాం? ఇంకెవరన్నా అడుగుతారు కదా! మరి నువ్వు నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా? అని అడుగుతారు కదా! అవును. ఆయన హృదయంలో నుంచి పుట్టింది ఈ ప్రేమ. మరి చూడండి ఇది మొదటి యోహాను 4:8 మొదటి లైన్‌లో మనం చూచినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి. అంటే దేవుని తండ్రి అయిన యెహోవా